లార్డ్ యమా మైండ్ సెట్. బిజినెస్ లో నిన్నెవరు ఓడించరు, నీ నిర్లక్ష్యమే ఓడిస్తుంది. ప్రతి బిజినెస్ ఓనర్ ఒక చిన్న ప్రశ్న, బిజినెస్ లో నిజంగా ఎవరు తప్పించుకోలేని విషయం ఏదే? కాంపిటీషనా, నష్టమా, మార్కెటా? కాదు, నీ నిర్ణయాల ఫలితం. ప్రపంచంలోని ప్రతి పనికి ఒక ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి మంచి నిర్ణయానికి మంచి ఫలితం, చెడు నిర్ణయానికి చెడు ఫలితం. అందుకే యమధర్మరాజును కేవలం మరణానికే దేవుడిగా చూడొద్దు. ఆయన ధర్మం, బాధ్యత, క్రమశిక్షణ, న్యాయం, ప్రతి పనికి లెక్కుండాలనే సూత్రానికి ప్రతీక. హలో ఆల్, నేను మీ నాగ్, CEO ఆఫ్ సుమన్ టీవీ బిజినెస్. ప్రతి గొప్ప బిజినెస్ మ్యాన్ లార్డ్ యమా నుంచి ఈ 5 గొప్ప పాఠాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందులో మొదటిది, ఎవ్రీ డెసిషన్ హ్యాస్ అ ప్రైజ్. బిజినెస్ లో ఈ రోజు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం 5 ఏళ్ల తర్వాత కంపెనీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చెడు ఉద్యోగిని పట్టించుకోకపోవడం, చిన్న అకౌంటింగ్ తప్పును వదిలేయడం, కస్టమర్ కంప్లైంట్ ను నిర్లక్ష్యం చేయడం, ఇవి చిన్న విషయాలు కావు. ఇవే ఒక రోజు పెద్ద సమస్యలుగా మారతాయి. నిర్ణయాలు ఉచితం, వాటి ఫలితాలకు మాత్రం ధర చెల్లించాల్సిందే. 2, డిసిప్లైన్ ఈస్ గ్రేటర్ దాన్ మోటివేషన్. మోటివేషన్ కొన్ని రోజులు ఉంటుంది, క్రమశిక్షణ జీవితాంతం ఉంటుంది. యమధర్మరాజు మనకు ఒకే పాఠం చెప్తాడు, నియమాలు ఉన్న చోటే స్థిరత్వం ఉంటుంది అని. బిజినెస్ లో కూడా సిస్టమ్ లేని కంపెనీ ఎంత పెద్దదైనా ఒక రోజు ఖచ్చితంగా కూలిపోతుంది. 3, డోంట్ డిలే డిఫికల్ట్ డిసిషన్స్. చాలా మంది కఠినమైన నిర్ణయాలను వాయిదా వేస్తూ ఉంటారు. నష్టాలు పెరుగుతాయి, సమస్యలు పెరుగుతాయి. గొప్ప నాయకుడు సరైన సమయంలో కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే ఆలస్యమైన సరైన నిర్ణయం కూడా కొన్నిసార్లు తప్పు నిర్ణయమే అవుతుంది. 4, అకౌంటబిలిటీ క్రియేట్స్ గ్రేట్ కంపెనీస్. గొప్ప కంపెనీల్లో ఒక ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది, బాధ్యత ఎవరిది? బాధ్యత అందరిదైతే బాధ్యత ఎవరిది కాదు. ప్రతి పని, ప్రతి లక్ష్యం, ప్రతి ఫలితం ఒకరి బాధ్యత ఖచ్చితంగా కావాలి. అక్కడి నుంచే గొప్ప సంస్కృతి పుడుతుంది. 5, రెస్పెక్ట్ టైం బిఫోర్ టైం డిఫీట్స్ యు. యమధర్మరాజు సమయం వచ్చినప్పుడు మాత్రమే వస్తాడు, ముందు కాదు, తర్వాత కాదు. అదే గొప్ప పాఠం. బిజినెస్ లో కూడా సమయానికి ప్రారంభించు, సమయానికి డెలివరీ ఇవ్వు, సమయానికి కలెక్షన్ చేయు, సమయానికి నిర్ణయం తీసుకో. సమయాన్ని గౌరవించిన వారిని విజయం ఖచ్చితంగా గౌరవిస్తుంది. మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పిన, నారాయణమూర్తి గారు ఆయన కంపెనీని కేవలం టెక్నాలజీతో కాదు, బాధ్యత, పారదర్శకత, క్రమశిక్షణతో నిర్మించారు. అందుకే ఇన్ఫోసిస్ ప్రపంచ వ్యాప్తంగా గౌరవం సంపాదించింది. రెండో బిజినెస్ ఎగ్జాంపుల్ చెప్తాను, యాండీ గ్రోవ్. ఆయన చెప్పిన ప్రసిద్ధ సూత్రం, ఓన్లీ ద పారానైట్ సర్వైవ్. అంటే నిర్లక్ష్యం కాదు, నిరంతరత, అప్రమత్తత కంపెనీని కాపాడుతుంది. ఆ ఆలోచనే ఇంటెల్ ను దశాబ్దాల పాటు ముందంజలో నిలిపింది. బాగా గుర్తుపెట్టుకోండి, బిజినెస్ ను కూల్చేది మార్కెట్ కాదు, కాంపిటేటర్ కాదు, ప్రతి రోజు వాయిదా వేసే చిన్న తప్పులే. లార్డ్ యమా మనకు చెప్పే గొప్ప పాఠం ఒకటే, ధర్మాన్ని గౌరవించు, బాధ్యత తీసుకో, సమయాన్ని గౌరవించు, నీ నిర్ణయాలకు నువ్వే జవాబుదారీ అవుతావు అని. ఎందుకంటే విజయం అదృష్టం వల్ల రాదు, ప్రతి రోజు తీసుకున్న సరైన నిర్ణయాల లెక్క వల్లే వస్తుంది అని. అదే లార్డ్ యమా మైండ్ సెట్. నీ బిజినెస్ కు అతిపెద్ద శత్రువు బయట నుంచి లేడు, ప్రతి రోజు నువ్వు వాయిదా వేస్తున్న నిర్ణయాల్లోనే ఉన్నాడు. అండ్ మీరు కూడా మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటే, పవర్ఫుల్ బిజినెస్ స్ట్రాటజీస్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఐడియాస్, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సపోర్ట్ కోసం ఇప్పుడే సుమన్ టీవీ బిజినెస్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.